ప్రోక్షించి నా జీవితాలకి కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ ఆయన ఎన్నో విషయాల్లో మనని శ్రేష్ఠులుగా నిలబెట్టిందంట. చూద్దాం, దేవుడికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 12వ అధ్యాయము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం చూద్దాం. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడదోయి శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అని మీకు దేవునికి స్తోత్రం మీతో చెప్పుచున్నాను. ఎవరికి పడితే వాళ్ళతో మనం భయము, ఉనుకు, ఆందోళన, బానిసత్వంలో ఇరుక్కుపోతాం. కానీ దేవాది దేవుడు ఏమంటుండు? దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలి? నాకు భయపడాలి. యాకోబుకు దేవునికి స్తోత్రం భయము, వణుకు వచ్చేసిందంట. దేవుడు అనేవారికి యోసేపు నేషనల్ పరిపాలించేటట్టు దేవుడు నిలబెట్టి దావీదు దేవుడికి భయపడ్డాడంట. బెత్షెబా విషయంలో ఒక తప్పితే దావీదు ఏది కూడా చేయలేడు. అసలు అపవాది ప్రేరేపించిన ప్రేరేపణలో లొంగిపోయిండు. కానీ దేవుడికి భయపడేవాడంట. అందుకే దేవాది దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒక ప్రశస్తమైన కార్యం నీ జీవితంలో చేయడానికి 6వ వచనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడినవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. దేవుడికి స్తోత్రం. అనేకమైన మంది కంటే, అనేకమైన పిచ్చుకల కంటే, అనేకమైన వాటి కంటే ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. నేను క్రీస్తుకి ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన వాడను అని మనం విశ్వసించి నమ్మి ఆయన కొరకు బ్రతుకుతే, ఆయనలో బ్రతుకుతే, ఆయన ద్వారా మన జీవితాన్ని గడిపితే ఆయన మనల్ని శ్రేష్ఠులుగా నిలబెడతాడంట. దేవుని ఆశీర్వాదాలు నా జీవితంలోకి కుమ్మరించడానికి ఆయన శ్రేష్టతని మన కోసం అనుగ్రహించిండు. దేవుడికి మహిమకు భయపడడానికి వీల్లేదు. భయము, ఆందోళన అపవాది తీసుకొస్తుంది. వణికిపోతాం, భయపడతాం. అయ్యో ఏం జరుగుతుందో ఆశ్చర్యపోతాం. కానీ దేవుడు అంటాడు, అన్ని సమకూడి సమస్తము మేలు కొరకే చేస్తా. ఏ భయమైనా, ఏ ఆందోళన అయినా, ఏ ఒక చింత అయినా మీ జీవితాలలో మేలు కొరకే నేను అన్ని సక్రమంగా సబబుగా చేస్తాను. దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తుండు. దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన చేస్తున్న గొప్ప కృప, ఆయన చూపుతున్న దయ మనకు జీవిత కాలంలో మనకు కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తుంది, మనని శ్రేష్ఠులుగా నిలబెడుతుంది. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రం. గొప్పది అద్భుతాశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశ్రయించు, దయచేయి, నీ మహిమ దయచేయి, నీ కృపని ఇవ్వు నా తండ్రి. నీ యొక్క ధన్యత ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.